మన చందమామకి శాపం వచ్చిందంటే నమ్ముతారా? కానీ అదే శాపం ఒక పవిత్ర ఆలయంగా మారిందంటే అది మనం తప్పక వినాల్సిన కథ. ఈ కథలో భక్తి ఉంది, శాపం ఉంది, అదిరే డివైన్ ట్విస్ట్ కూడా ఉంది. చూద్దాం సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న కథ ఏంటో. పూర్వకాలంలో దక్షుడు అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయనకి 27 మంది అమ్మాయిలు. ఆ 27 మంది అమ్మాయిలు ఎవరంటే 27 నక్షత్రాలు. దక్షుడు తన 27 మంది అమ్మాయిలని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడు 27 భార్యల్లో రోహిణినే ఎక్కువగా ప్రేమించటంతో దక్షుడు కోపంతో శాపం ఇచ్చాడు. నీ తేజస్సు క్షీణించిపోతుంది. భయముతో చంద్రుడు శివుని తపస్సు చేసి ప్రార్థించాడు. శివుడు కరుణించి నీ తేజస్సు తిరిగి నెల నెల వెలుగుతో తిరిగి వస్తుంది అన్నాడు. అందుకే చంద్రుడు క్షీణించి మళ్ళీ వెలుగుతాడు. అదే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుని ప్రయాణం. చంద్రుడు శివుడిపై ఉన్న భక్తితో తను తపస్సు చేసిన ప్లేస్లోనే బంగారు ఆలయం నిర్మించాడు. అదే సోమనాథ్ ఆలయం. సోమ అంటే మూన్, నాథ్ అంటే దేవుడు. ఇలాంటి కథలు మనలో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతాయి కదా. మీకు అలాంటి ఫీలింగ్ వచ్చిందా? ఫాలో అవ్వండి. మనం కలిసి ఈ ప్రయాణం కొనసాగిద్దాం.